కొందరు తమిళైన్లు వాడు బీఆర్ఎస్ మీడియా ఛానల్ అయితే దొరికింద్రా సమరం అన్నట్టు కుక్కకు బొక్క దొరికినట్టు ఇక కంకేదే కంకుతా ఉన్నారు. దాన్ని ఒకసారి ఆ తమిళైన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇలా ఒక విశ్వాసం లేని కుక్క కూడా ఉన్నది. ఆ కుక్క ఛానల్ కూడా నేను చెప్పాను. మేము మా ప్లే కార్డ్స్ చూపించి మల్లన్న గారితో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిద్దాం అనుకున్నాం. ఓయూ లీడర్స్ వేరేగా. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు వెంకీ విత్ తెలంగాణ ఛానల్. అయితే నిన్న తీన్మార్ మల్లన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండు. నిజంగా దానికి ఒక సెన్సేషనల్ అని చెప్పచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి కూడా మన ఛానల్లో లైవ్ ఇవ్వడం జరిగింది. అయితే బీసీల గురించి 42% రిజర్వేషన్ల గురించి నిజంగా 42% ఓన్లీ 42% స్థానిక ఎన్నికలు అంటూ ఒక టార్గెట్ పెట్టి చూపిస్తున్నారు కదా, దాని వెనుక ఉన్న మర్మం ఏంటిది అనేది క్లియర్గా వివరించే ప్రయత్నం చేసిండు నిన్న. అయితే ప్రెస్ మీట్ అయిపోయిన తరుణంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన అయిపోయిన తర్వాత కొందరు కావాల్సుకొని అంటే ఒక ఇద్దరు ముగ్గురు అసలు వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే ఈ మల్లన్న ప్రెస్ మీట్ కొంచెం లేట్ అయింది. అప్పటికే తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ అనేది కొంచెం ముందు పెట్టాల్సి ఉంది. అప్పటికే వాళ్ళు టైం తీసుకున్నారు. డిఎస్సికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కొందరు నిరుద్యోగులు అది టైం తీసుకున్నారు. ఆ టైం తీసుకుని వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు అంటే తీన్మార్ మల్లన్నతో ఈ అంశం గురించి మాట్లాడిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. నిజంగా తీన్మార్ మల్లన్నతో ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక మాట్లాడితే ప్రయత్నం చేయాలి, డిఎస్సికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేయాలని వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒక ఇద్దరు ముగ్గురు కావాల్సుకొని తీన్మార్ మల్లన్న అడ్డుకునే ప్రయత్నం చేసినామని, తీన్మార్ మల్లన్న దాడులు చేసినామని, తీన్మార్ మల్లన్న పైన దాడులు చేసినామని కొందరు ఈ కొన్ని తమ్లైన్స్ పెడతా ఉన్నారు కదా. కొందరు కావాల్సుకొని ఓయూకు సంబంధించిన కొందరు మాత్రమే వీళ్ళు కావాల్సుకొని తీన్మార్ మల్లన్న ఏదో చేద్దామని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే రెచ్చిపోయేదన్నా చేస్తే మీడియా ముంగట తీన్మార్ మల్లన్న అనుచరులు దాడి చేసిరానో, లేకపోతే తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వ్యక్తులు దాడి చేసిరానో, లేకపోతే బీసీ పొలిటికల్ జేఏసీకి సంబంధించిన వ్యక్తులు కీలకమైన నాయకులు దాడి చేసిరానో ఏదో ప్రాపగండ సృష్టించే ప్రయత్నం చేసిరు. కానీ మీ పప్పులేం ఉడకలే. ఇంకా యుద్ధం మిగిలే ఉన్నది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో అసలైన యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది. మీరు ఏమో అనుకుంటున్నారు కావచ్చు. ఎవరి పక్షాన మాట్లాడుతుండో, ఎవరి గురించి మాట్లాడుతుండో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఎవరి భవిష్యత్తులో ఆగమవుతున్నాయో మాట్లాడుతున్నారో అది తెలుసుకోండి ముందుగా. రోజు మార్నింగ్ న్యూస్లో మొత్తుకునేది ఆయన భార్య బిడ్డల కోసమో లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల గురించో కాదు మొత్తుకునేది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు రావాల్సిన ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ పేరుతో అప్పనంగా ఎవరు ఎత్తుకపోతున్నారని కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. దాని గురించి కూడా ఒక బుక్ రాసిరు. లేకపోతే మీకు తెలియకపోతే చదువుకోరు. ఒకసారి అమెజాన్లో ఈడబ్ల్యూఎస్ అని కొట్టుర్రి, ఒకసారి బుక్ వస్తుందా, బుక్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోరు. ఎందుకంటే కొనుక్కొని అమెజాన్లో బుక్ చేసుకొని చదువుకోరు. అది చదువుకుంటేనన్నా తెలివి వస్తుంది. మనం ఎక్కడ తగ్గాలం కాదు, ఎక్కడ నెగ్గాలం కాదు, ఎక్కడ తగ్గాలం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ ఏ అంశం గురించి మాట్లాడే జియో 46 తీసుకొచ్చింది ఎవరు, మీ భవిష్యత్తు లాగం చేస్తున్నది ఎవరు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది ఎవరు, మీ పక్షాన మాట్లాడితే ఒక మనిషిని ఒక ఎమ్మెల్సీని సస్పెండ్ చేసింది ఎవరు, అది తెలుసుకోవాలి ఫస్ట్. మనం ఉట్టుగానే ప్లకార్డులు పెట్టుకుని హైలైట్ అవ్వడానికి కాదు అనే చిల్లర వేషాలు ఏం కాదు. జీవితాలతో ముడిపడి ఉన్న అంశం. మీరు గతంలో గద్దెను ఎవరెక్కించారు? పల్లా రాజేశ్వరరెడ్డిని గద్దెను ఎక్కిస్తే ఎక్కువ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా కనీసం ఒక బయట గురించి కూడా నిరుద్యోగుల పక్షాన ఉద్యోగాలకు ఇప్పుడు వేస్తామని కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. అలాంటి తీన్మార్ మల్లన్న ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షం ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా ఎప్పుడు కూడా మీ పక్షాన మన పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మీరు ఏదో చేయాలని చూస్తే మీ కుట్రలు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. దయచేసి ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం అక్కడ జరిగిన సంఘటన ఏంది, ప్రత్యక్ష సాక్షి బీసీ పొలిటికల్ జేఏసీ నాయకుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ జరిగింది ఏందన్నది తెలవాలి. మీరు ఏదో రెచ్చగొట్టడానికి వచ్చి మీరు ఏదో చేసి అసలు వాస్తవానికి అక్కడ ఇలా వాట్సాప్ హిస్టరీ కూడా మనకు వచ్చింది. వాట్సాప్ హిస్టరీ కూడా నేను చెక్ చేసే ప్రయత్నం చేస్తా. అసలు జరిగింది అది కాదు. తీన్మార్ మల్లన్న పైన దాడులు చేయాలని కానీ తీన్మార్ మల్లన్న పైన ఏ జరగలే. అక్కడ వీళ్ళు కావాల్సుకుని ఒక ప్రాపగండ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిరు. తీన్మార్ మల్లన్న నిజంగా మాట్లాడలేదంటే తీన్మార్ మల్లన్నే మాట్లాడిండు. ఇగో ఈ వీడియో అదే. గతంలో డిఎస్సి గురించి మరి తీన్మార్ మల్లన్న మాట్లాడలేదంటే కేసీఆర్ ఉన్నాక కూడా తీన్మార్ మల్లన్న మాట్లాడిండు. డిఎస్సీలను నిండా ముంచుతున్నాడని తీన్మార్ మల్లన్న మాట్లాడి ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, నేను చూపెడతా. డిఎస్సి గురించి మీరు మాట్లాడింది కూడా క్యూనిసే కవర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా డిఎస్సీల గురించి నిజంగా మాది బ్రెయినా లేకపోతే రోబోనా మాకు చదవడానికి అవకాశం ఇవ్వలేదు అన్నప్పుడు కూడా క్యూనిసే కదా కవర్ చేసింది. ఎప్పుడు ప్రజల పక్షమే ఉన్నది క్యూనిస్. అధికార పార్టీకి ఎప్పుడు కూడా వంతాస్ పలకలే క్యూనిస్ కానీ శనార్థి తెలంగాణ కానీ. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. కొట్లాడే గొంతును మూపిస్తా అంటే మీ పక్షాన మాట్లాడుతూ కూడా రేపు చివరికి దిక్కుండడు ఎవడు కూడా దిక్కుండడు. దయచేసి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఫస్ట్ మనం తీన్మార్ మల్లన్న డిఎస్సి గురించి మాట్లాడిన మాటలు విందాం ఒకసారి.
దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి, లైక్ చేయాలి. నిన్న ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఛానల్కి సంబంధించి ఇక ఇష్టం ఉన్నట్టు తమిళని పెడతా ఉన్నారు. ఆ తమిళైన సంగతి ఏంది కూడా నేను చూస్తా. నాశనం పెట్టాలి. ఇది ఎప్పుడు డిఎస్సికి సంబంధించిన నిరుద్యోగులు మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది క్యూనిస్ పేరు, అది క్యూనిస్ పోయిన ఘటన. ఒకసారి చూడు, కళ్ళు తెలుసుకొని మీ పక్షాన్ని ఎవడు మాట్లాడుతున్నావు, మిమ్మల్ని ముంచేది ఎవడు, మిమ్మల్ని మీ బతుకులు ఆగం చేసేది ఎవడు, గా మాత్రం తెలుసుకోకుండా ఎగబడి ఉరికితే ఎవరు కూడా న్యాయం జరగదు. నిజాలు తెలుసుకోవాలి. మీ పక్షాన్ని ఆయన కొట్లాడేది ఒక బీసీల గురించే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి మన బతుకులు ఆగం చేసింది ఎవడు, అసలు ఈడబ్ల్యూఎస్ని అమలు చేసింది ఎవడు, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఈడబ్ల్యూఎస్ని అమలు చేసేదాకా సోయి లేకుండా ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు కేసీఆర్ కానీ ఎందుకు ఒప్పుకున్నారు? మరి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ అమలు అయితే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఒప్పుకున్నాడు? తన వర్గాలకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. అది కూడా గమనించకుండా, మనకు ఆ సోయి కూడా లేకుండా, అగ్రవర్ణాలు అందరూ ఒకటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ముంచడానికి మోపైరని అది కూడా తెలుసుకోకుండా, ఈ కుట్రలను పసిగట్టకుండా మనమే ఉసుకొల్పితే మరి ఎవడేం చేస్తారు మనం చెప్పు ఒకసారి. దయచేసి మిత్రులారా, ఇది గతంలోనే తీన్మార్ మల్లన్న డిఎస్సి నిరుద్యోగుల గురించి మాట్లాడిన వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తారు. కానీ పెట్టాలి. ఇగో తమ్ముడు మంచిగా నమస్తే రా తల్లి, నిలబడు. నమస్తే. కొంతమంది రండి అన్న, ఎక్కువ ఉండేది చిన్న డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి అన్నగనవండి డిఎస్సి అన్న మాకు పోస్టులు మన పోయిన నెలలో 5 తారీఖు డిఎస్సి నోటిఫికేషన్ వేసిండ్రన్న. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పిన విధంగా 13,000కు అతనే మార్చి 22, 2022 మార్చిలో ప్రకటించారు 13,000కు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని. ఒక విషయం యాక్చువల్గా మీరు అసలు కొట్లాడంతా నాకు నచ్చలే. అసలు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 13,000 ఆయన ఏంటంటే నాకు అర్థం కాదు. 46,000 ఉద్యోగాలు నేను ఆయన 46,000 పోస్టులు 46,000 పోస్టులు వేయని చెప్పేసి మీరు అడగాలి. కానీ 13,000 అన్నాడు ముఖ్యమంత్రి ఎంత అంటే గంతనే. ఇక లాస్ట్ 18,000 ఏది విద్యా వాలంటీర్లు ఉంటే 18,000 మంది విద్యా వాలంటీర్లు ఉంటే ఖాళీలు ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. ఖాళీ విద్యా వాలంటీర్లు నియమించిన తర్వాత కూడా విద్యా వాలంటీర్లు లేకుండా అంటే ఉన్న తర్వాత కూడా ఇంకా ఖాళీలు ఉండే, అంటే ఇంకా పోస్టులు ఖాళీగా ఉండే. అంటే 46,000 పోస్టులు ఖాళీలు ఉంటే ఆ 46,000 పోస్టుల గురించి మీరు కొట్లాడతలేరు. మీరు ఏం చేస్తారంటే ఇది గతంలో మాట్లాడిన మాట. 46,000 పోస్టులు ఖాళీ ఉంటే 13,000 ఇస్తాం. 13,000 గురించి మాట్లాడితే 13,000 కాదు 46,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పిన మాట క్యూనిస్ సాక్షిగా. తీన్మార్ మల్లన్న మాట్లాడలేదు, ఓడాడు చెప్పింది తీన్మార్ మల్లన్న మాట్లాడలేదని. ఒకసారి ఇది ఒకసారి చూడుర్రి. మీరు ఈ క్యూనిసే కవర్ చేసి ఇప్పుడు బల్మూర్ వెంకటన్న అంటాడు ఏమనంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇయ్యమంటారా పోస్ట్ పోన్ చేయమంటారా అంటున్నారు. నాయనా మీరు జాబ్ అంటే వేస్తే ఒక్కసారి వేస్తారు ఉద్యోగాలు, లేకపోతే వేసుడే లేదా? ఇప్పుడు ఒక జాబ్ అయిన తర్వాత ఇంకో జాబ్కు కనీసం ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం ఉండదా? మీరు వర్షం వస్తే ఒకటే మోక కుండపోత వర్షం, లేకపోతే వర్షాలు లేకుండా ఉంటుంది. అట్లా చేస్తే మనిషి ఉండగలుగుతాడా? ఇలా ఏమన్నా రోబోలా, లేకపోతే చదువుకుంటానికి అన్నీ ఒక్కసారి ఉద్యోగాలు ఒక్కసారి వేసి అన్నీ ఒకటి కొడితే కొట్టు, లేకపోతే లేదు చదువు లేకపోతే లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది క్యూ గ్రూప్ ఇక్కడ ఏమనుకుంటారు? క్యూ గ్రూప్ మీడియా ఇక్కడ కనబడుతుందా? టైం ఇవ్వండి కదా. ఒకటే నెలల్లో WHO ఎగ్జామ్, DAO ఎగ్జామ్, సీటెట్, స్టేట్ టెట్ ఇవన్నీ రాస్తే ఇన్ని పుస్తకాలకు ఇన్ని వేరే సబ్జెక్టులకు మేము ఎక్కడికని పోయి చదవాలి, ఏమని చదవాలి? మాకు మరి మీరే చెప్పండి. మాకు ఒక రోబో లాంటి బ్రెయిన్ సర్జరీ చేపియండి. మరి మీరు పెట్టే ఎగ్జామ్స్ అది అలా బాగా అది మీరు అన్ని ఉద్యోగాలు ఒక్కటిసారి వేసి అన్ని అన్ని ఉద్యోగాలు ఒక్కటిసారి వేసి చదువు లేకపోతే లేదంటే అలాగేమన్నా రోబోలు అనుకుంటారు ఏంది? ఉద్యోగాల గురించి మాట్లాడకుండా ఉద్యోగాల గురించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎవ్వి మరి ఈడబ్ల్యూఎస్ ద్వారా మీ బిడ్డలకేమో మీ భద్రత కల్పించుకొని వాళ్ళ ఉద్యోగాలకు సేఫ్టీ జీవోని అయితే తీసుకొచ్చుకుంటారు. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకేమో ఉద్యోగాలు ఉండే ఏముండే మా ప్లకార్డులు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగి మా వాళ్ళనే ఉసగొల్పే ప్రయత్నం చేస్తారు. మీరు కుట్రలు పసిగట్టాలా? ఇక ఇది ఇట్లుంటే ఇక కొందరు తమ్లైన్లు, ఇష్టమైన తమ్లైన్లు, ఈ తమ్లైన్ల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకుముందు మనం ఇక్కడ నిన్న ప్రత్యక్ష సాక్షి ఇక్కడ ఇగో ఈ అన్న ఉన్నాడు, ఈ కాషాయగూడ వెంకటేశ్వర్లని ఈయన మాట్లాడుతాడు. మిమ్మల్ని ఎవరు తోలేరు, కవిత తోలిందా, వాళ్ళు తోలిందా, వీరు ఈ నిరుద్యోగిని ఈ నచ్చినాయని అడుగుతాడు. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే మీకు వాట్సాప్ హిస్టరీ కూడా ఒకటి విషయం చూపెట్టాలి. ఎందుకంటే అసలు అక్కడ జరిగింది ఏంది, ఇగో భలే ప్లాన్తో వచ్చారు, మంచి ప్లానింగ్తోనే వచ్చారు కదా బ్రో అని అడిగిండు ఆయనను. ఎలా ఈ నిరుద్యోగం అయినా కానీ లేదు మా ప్లాన్ ఏం లేదన్నా, మల్లన్న గారు మన తరఫున కొట్లాడాలి, ఇది మేము కోరుకునేది. అంటే ఈ డిఎస్సికి సంబంధించిన వాళ్ళతో కొట్లాడాలి,
మల్లన్న మా తరఫున మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. రెచ్చగొట్టే టీంకు మాకు సంబంధం లేదు. అందులో ఒక 2-3 ఉన్నారు. రెచ్చగొట్టే టీం ఏందా కథ ఏందని నేను చెప్తా. మాకు సంబంధం లేదని ఆయన అంటాడు. ఆయన ఏదో ఒక రోజు బీసీ సీఎంగా చూడాలని మేము గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా గెలిచారు. మా స్పోర్ట్స్ కోటా ఇష్యూ గురించి ఇతర జాబ్స్ క్యాలెండర్ గురించి పూర్తిగా ఆయన టైం కేటాయించడం లేదు అని మా బాధ అంతా. ఎందుకంటే నేను కూడా ఆయన ఓటింగ్ కోసం ప్రామిస్గా చెప్తున్నా పోరాడాను. అంటే ఆయన గెలుపు కోసం కొట్లాడినా ఆయన పూర్తి స్థాయిలో టైం కేటాయించలేదు. నిజంగా కేటాయిస్తే మాకు న్యాయం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న ఆయన మా హక్కుల గురించి ఏ నినాదం ఎత్తుకుంటే ఏ అంశం గురించి ఎత్తుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఆయన మా గురించి కొట్లాడాలని అక్కడికి వచ్చిరట. మా కోసం 50% సమయం కేటాయించాలి. 50% బీసీ రిజర్వేషన్ గురించి పోరాడాలి. మేము మా ప్లే కార్డ్స్ చూపించి మల్లన్న గారితో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిద్దాం అనుకున్నాం. ఓయూ లీడర్స్ వేరేగా చేశారు. వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని ఎందుకు వచ్చారు? ప్లకార్డ్స్ పట్టుకొని ఎందుకు వచ్చారు? ఆ ప్లకార్డ్స్ పట్టుకొని మల్లన్నతో మాట్లాడేస్తే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అని వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇందులో కొందరు 2-3 ఓయూ స్టూడెంట్స్ ఎక్స్ట్రాలు చేసుడు ఎవరో చేసిన కూడా నేను చూపిస్తా ఒకసారి. ఈ పర్సన్ ఉన్నాడా? ఈయన ఎవరా అంటే ఈయన పెద్ద అలసలు చేస్తా ఉండి నిన్న ఏదో కొడతారా చేస్తారా ఎవడు కొడతారా భయ్? నిరుద్యోగుల గురించి హక్కుల గురించి కొట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడ కొట్లాడాలి? అయితే కవితక్క గురించి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి జీవో 46 తీసుకొచ్చి నిజంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మన బతుకులు ఆగం చేసింది. వాళ్ళ దగ్గర కొట్టాలి, కేటీఆర్ దగ్గర కొట్లాడాలి, నువ్వు కేసీఆర్ దగ్గర కొట్లాడాలి. ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్లకుండా నిరుద్యోగుల బతుకులు ఆగం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ దగ్గర పోయి కొట్లాడాలి. కవితక్క బీసీల బతుకులు, ఎస్సీల బతుకులు, ఎస్టీల బతుకులు ఆగం చేసి ఈరోజు బీసీ ఉద్యమం చేస్తున్న కవిత దగ్గర పోయి కొట్లాడాలి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా దొంగ నాటకాలు ఆడుతున్న రేవంత్ రెడ్డి దగ్గర పోయి కొట్లాడాలి. ఆ సోయి మనకు లేదు. ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి పట్టభద్రుల గురించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మా బిడ్డల బతుకులు ఆగం చేస్తున్నారని కొట్లాడినోడు, ఒక బుక్కు రాసినోడు, ఈడబ్ల్యూఎస్ వ్యవస్థ పైన ఎట్లా అన్యాయం జరుగుతుందని ఒక బుక్కు రాసినోడు పోయినారని ఈ పోరాటం బుక్కే రాసిండి. ఇలా నాకు టైం ఉండలేదు. ఇలా ఏ రకంగా ఎంత కటాఫ్ పెడితే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రాని ఉద్యోగాలు ఓసీ అగ్రవర్ణాలకు ఎట్లా వస్తున్నాయో, అగ్రవర్ణాల పేదలకు రావాల్సిన ఉద్యోగాలను ఏ విధంగా కొట్టుకపోతున్నారు పెత్తందారులు, అగ్రవర్ణాలలో పెత్తందారులు, భూస్వాములు ఎట్లా కొట్టుకపోతున్నారు ఈ బుక్ రాసిన మీ నారాయణ మీరు కొట్లాడేది సోయి లేని వాళ్ళారా? మన హక్కుల గురించి ఎవరు కొట్లాడు? ఈడబ్ల్యూఎస్ గురించి ఏ నాయకుడు చెప్పిండు? రేవంత్ రెడ్డి చెప్పిండా? లేకపోతే కేసీఆర్ చెప్పిండా? కేటీఆర్ చెప్పిండా? కల్వకుంట్ల కవిత చెప్పిందా? మన గా మాత్రం సోయలేదు. ఈయన పెద్ద హీరో లెక్క కొట్లాడుతూ ఉన్నాడు. ఈయన హీరోయిజం ఏంటంటే ఒకసారి చూపిస్తా. ఈయన కథ నేను ఫోన్ మాట్లాడతా కానీ ఈయన కథ ఏందనేది ఒకసారి మీకు చూపిస్తా. ఈయన ఎక్కడ ఏంది, ఈయన ఆధార్ కార్డు మొత్తం డీటెయిల్స్ బయట పెడతాడు డాక్యుమెంటు. ఈయన ఏందా అంటే ఈయన ఎక్కడ అంటే ఆధార్ కార్డు నంబరు జనార్దన్ అనులపురి, పుట్టిన తేదీ ఇదంతా సమయం, ఈయన ఆధార్ కార్డు, చిరునామా పెన్బహాడ్ మండలం, అనాజీపురం నల్లగొండ జిల్లా. ఈయన నువ్వు ఏడగొట్టాలనో ఏడగొట్లాడాలనో తెలియక నువ్వు ఇష్టమైనట్టు ఏడబడతాడా? ఎవరి హక్కుల గురించి, ఎవరి గురించి కొట్లాడుతుండు, ఎవరి గురించి మాట్లాడుతుండు? లేకపోతే ఆయన బిడ్డలకి ఏమైనా ఉద్యోగాలు పోయినాయని కొట్లాడుతుండా? లేకపోతే వాళ్ళ భార్యకు ఉద్యోగం మిస్ అయిందని కొట్లాడుతాను అనుకుంటున్నావా? లేకపోతే ఎవరి బతుకుల గురించి కొట్లాడుతాను అనుకుంటున్నావు? రోజు పొద్దున్న లేచి ఈడబ్ల్యూఎస్ ద్వారా మా బతుకులు ఆగమవుతున్నాయని కొట్లాడింది ఎవరనుకుంటున్నావు నువ్వు? అందాదా ఇది మాట్లాడిండు. సరే, యూట్యూబ్ తమిళనాడు గురించి మనం తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్వాసం లేని కొందరు కుక్కలు ఉన్నారు. ఇందులో కుక్క ఉన్నది. ఆ కుక్క గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఒక్కసారి మనం అక్కడ లైవ్లో ఉన్నాడు ఈ వ్యక్తి. ఇంతకుముందు చూసినాం కదా, ఒక నిరుద్యోగిని పట్టుకొని అడుగుతున్నాడు కదా మిమ్మల్ని ఎవరు పంపించారని. అంటే ఒక వ్యక్తిని పట్టుకొని, ఈ దుండగులలో ఒక వ్యక్తిని పట్టుకొని అడుగుతుండు కదా. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో మనం. హలో అన్న నమస్తే. నమస్తే అన్న, నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మల్లన్నతో పాటు మీరు కూడా వేరు. అవునవును. అసలు అక్కడ వాస్తవానికి ఏం జరిగింది అన్న? ఉన్నట్టు చెప్పన్న. ఉన్నట్టు మేము తిరుమల మల్లన్న గారు ప్రెస్ మీట్ లో ఈ 42 రిజర్వేషన్ గురించి మాకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని అన్ని పార్టీల్లోని ఎట్లా మోసం చేస్తున్నారు ఏందని దాన్ని వివరించడం కోసం అన్ని విషయాలు బీసీ జేఏసీ భవిష్యత్తు కార్యాచరణ ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మా ప్రెస్ మీట్ మొత్తం అన్ని మాట్లాడి కంప్లీట్ అయిపోయింది. ఓకే, కంప్లీట్ అయిపోయినాక తర్వాత లేచిపోయే టైంలో ఈ డిఎస్సి నిరుద్యోగులు అని చెప్పేసి ఒక 10-15 మంది 12 మంది 13 మంది అట్లా ఉంటారు. అంటే వాళ్ళు నెక్స్ట్ మీ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళు సమయం తీసుకున్నారా? మా ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళకు 12 గంటలకు మీటింగ్ పెట్టుకోనేది వాళ్ళకు అది ఉందంట, దాంట్లో చేసుకున్నారు. ఓకే, సమయం తీసుకున్నారు. సరే మాకు కూడా కొంచెం లేట్ అయింది. ఓకే,
సరే ఆ తరుణంలో వచ్చి ఇట్లా మళ్ళా ప్లకార్డులు పట్టుకొని మళ్ళా ఇట్లా చేయొద్దు, బీసీల గురించి మాట్లాడొద్దు, బీసీల గురించి మాట్లాడుతుండు కరెక్టే గాని మా నిరుద్యోగుల గురించి మాట్లాడతలేడు, మాకు ఇట్లా ఇప్పుడు గ్రాడ్యుయేట్ అప్పుడు మేము ఓట్లేసి గెలిపించినాం, మేము ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది, మా గురించి మాట్లాడాలి చేయాలి అని చెప్పి నినాదాలు ఇచ్చింది. సరే ఇచ్చిర్రు, బాగానే ఉంది. దానికి మరి అన్న ఆన్సర్ చెప్పి మాట్లాడతారు కదా, దగ్గర పోయి నిమ్మలంగా మాట్లాడి చేయాలి. లేచుకొని ఆ దగ్గరకు వచ్చేసి తోసేసి మొన్ననే దాడి జరిగింది, వాళ్ళు ఎవరో ఏమో అనుకుంటాం గుంపుల గోవిందంలా, దగ్గరకు వచ్చేసి బీసీ జేఏసీ నాయకులు అందరు నెట్టేసి గొడవ చేయాలి, మేము ఏదో కొట్టాలి అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు అలా ఏమన్నా ఎంటర్ అయ్యారా? ఒక వేరే వాళ్ళు ఉన్నారు, ఒక ఇద్దరు వాళ్ళు కావాలని చేస్తున్నారు. అంత కరెక్ట్ గా ఆతమే మీరు అడిగారు, అడగండి. సరే ఎవరైనా నిరసన చేయటం తప్పు కాదు, సరే అన్న అడగండి, అన్న చెప్తాడు వినండి. విన్న తర్వాత కూడా మీకు మంచిగా అనిపించకపోతే తర్వాత మాట్లాడటం పద్ధతి. అసలు ఏం మాట్లాడనీయకుండా అర్థం కాకుండా మీరు కావాలనే అక్కడ బుక్ చేసుకొని ప్రెస్ క్లబ్ బుక్ చేసుకుని ప్రకాడాలు పట్టుకొని అసలు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఎవరైతే మీ మీదకి తోసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారో ఆ ప్లకార్డు పట్టుకొచ్చిన వాళ్ళకును ఈ తోసుకొచ్చిన వ్యక్తులకు మాకు సంబంధం లేదు, మేము అన్నను అడగడం కోసం అంటే ఈ డిఎస్సి చర్చ గురించి అన్న మాట్లాడితే తీర్మానం మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుందని వాళ్ళు చర్చించుకున్నారట. వాస్తవానికి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బాగా ఎగిరెగిరి పడుతుండే చూసినా మీడియా ముంగట, ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు, ఒక ఇద్దరు ముగ్గురు ఓయూ స్టూడెంట్స్ వచ్చి అంత రచ్చరచ్చ చేసిరని వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును, వాళ్ళు ఇక వాళ్ళు తీసుకొచ్చినారా మరి వాళ్ళ మనుషులే, మరి వీళ్ళని ఎవరు పంపిరు, వీళ్ళని పంపిన వాళ్ళు పైసలు ఇచ్చి పంపిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కావాలని అన్నతో మాట్లాడాలనుకుంటే సామరస్యంగా ఆఫీస్కి వచ్చి మాట్లాడవచ్చు. ఇంతకుముందు ఒకసారి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, మళ్ళీ రండి అన్నతో నిమ్మలంగా మాట్లాడాలి. ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవి మాట్లాడితే అన్నని ఆల్రెడీ సస్పెండ్ చేసారు, వాళ్ళు ఇస్తారు ఇయ్యరు, అది ఇచ్చేది కాదు కదా. ఇక బీసీలకు ఎస్సీ ఎస్టీ అందరికి అన్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం వస్తే ఇలాంటి 1000 సమస్యలకు పరిష్కారం వస్తుంది. ఆ దిశగా మన అందరం పని చేసుకొని పోతుంటే అన్ని చక్కగా అవుతాయి. అట్లా సామరస్యంగా మాట్లాడుకోవాలి. సరే మీకు ఏదో అంటే నిన్ననైతే మొత్తానికి బీసీ పొలిటికల్ చేసి నాయకులను రెచ్చగొట్టి ఏదో విధంగా ఏమైనా ప్రాపగండా రెచ్చగొట్టి గడబడి చేయాలి, దీన్ని ఖరాబ్ చేయాలి. పైసలు తీసుకొని వచ్చిన గ్యాంగ్ అది. వాళ్ళు నిరుద్యోగులు అడ్డం పెట్టుకుని ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, మిగతా వాళ్ళని ఎవడో పంపించిండు, కవిత పంపించిందా, ఇంకోటి రెడ్డి పంపించిండా, ఇంకోటి పంపించిండా అనేది వాళ్ళందరినీ పైసలు తీసుకొని వచ్చి కావాలని నేను ఎంత సంధానించను నేనే వద్దు తమ్మి పద్ధతి కాదు, మనం అందరం ఇప్పటికైనా ఐక్యంగా ఉండాలి, టైం ఆసన్నమైందని నేనే చాలా గంటల తరబడి నేనే రిక్వెస్ట్ చేసి బతలాడి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీదికి వచ్చి గల్ల పట్టుకునే ప్రయత్నం చేసి మేము వాళ్ళని కొట్టాలని మా పిల్లలందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. సరే మీరు ఎంత చేసినా కూడా బీసీ ఉద్యమం ఆగదు. ఇలాంటి కవిత పంపని, రెడ్డి అయిన పంపని, దొరైన పంపని ఎవరు పంపినా ఎక్కడ ఆగేది లేదు. 2028 బీసీ తొలి ముఖ్యమంత్రి ఖచ్చితంగా తీర్మానం అవుతాడు, దానికి ఏ మాత్రం డౌట్ లేదు. 2028 బీసీ తొలి ముఖ్యమంత్రి నామ సంవత్సరం ఖచ్చితంగా అవుతాడు. దీనికి బీసీ జేఏసీ ఇంకొక త్వరలోనే ఉద్యమం ఉధృతం అవుతుంది, ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తాం. రైట్ ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అక్కడ వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని వచ్చింది వేరే ఒక 10-15 మంది వచ్చి వాస్తవ ప్లకార్డులు పట్టుకొని వాళ్ళ నిరసన కార్యక్రమం వాళ్ళ సమస్య ఏదైతుందో వాళ్ళు తీర్మానాలతో నిజంగా ఒక చెప్పిస్తే ఒక మాట్లాడిస్తే ఆ చర్చ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది, వాళ్ళ సమస్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది అని వస్తే ఈ పర్సనల్ ఇక ఎగిరెగిరి పడుతుండే. ఇక ఏమో మరి నాకు అర్థం కాలేదు. నీ కేటీఆర్ మాట్లాడుతుండా ఈడబ్ల్యూఎస్ గురించి, నీ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండా ఈడబ్ల్యూఎస్ గురించి, కవితక్క మాట్లాడుతుందా ఈడబ్ల్యూఎస్ గురించి, ఎవరు సోయిలేనోను ఎవరికి సోయి లేదు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా? ఈడబ్ల్యూఎస్ గురించి ఎవరు చెప్తున్నాడు? 46 జీవో ఎవరు తెచ్చిండు? తీర్మానం అనేది తెచ్చిండా? 46 జీవో అనేది ఎవరు తెచ్చిండు? తీర్మానం మీకు ఇచ్చిన హామీ ఎవరు ఇచ్చారు? అధికారంలోకి వస్తే జీవో 46 ఎత్తేస్తామని హామీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? నువ్వు కొట్లాడాల్సింది ఎవరి మీద? సోయి లేకుండా పల్లారాజేశ్వర రెడ్డి గెలిస్తే కనీసం ఒక ప్రెస్ ముంగట నిరుద్యోగుల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు ఉన్నాయి ఎప్పుడన్నా? మన సోయి ఉండాలి, ఇంకా కూడా మనకు బుద్ధి రాదు. మనం ఎవరి మీద కొట్లాడుతున్నాం, అసలు కత్తెవనికి ఇచ్చినాం, యుద్ధం ఎవరిని చేయమంటున్నాం అనేది అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. మనం మాట్లాడితే మీడియా ముంగట డామికాలు కొట్టుకుంటే పెద్ద మాటలు మాట్లాడగానే అయిపోదు. మనం ఏదో షో అందరూ అవుతారు, కాకపోతే సబ్జెక్ట్ పట్టుకుని మాట్లాడాలి.
మీ బతుకుల గురించి పొద్దున్న లేస్తే మాట్లాడేది మీ బతుకుల గురించే మాట్లాడుతున్నారు. ఒక బీసీ అంటే బీసీల గురించి మాట్లాడుతున్నారు ఇట్లా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రావాల్సిన ఉద్యోగాలను నిరుద్యోగులను నిండా ముంచి వాళ్ళ నోటికాడ బుక్కలు ఎత్తుకపోతున్నది ఎవరు అంటే ఈడబ్ల్యూఎస్. ఈడ 10% లేనోడు 10% రిజర్వేషన్ తీసుకొచ్చుకొని ఈడబ్ల్యూఎస్ కోటా కింద వాళ్ళు అల్లా ఓసీలోకి రావాల్సిన నిరుపేద ఓసీలోకి రావాల్సిన ఉద్యోగాన్ని 10-12 ఎకరాల భూమి ఉన్నోడు ఎత్తుకపోతా ఉంటే మొన్న కదా కేసు అయింది. నరసింహారెడ్డి ఆయన ఉన్నాడు కదా, మెడికల్ సీట్ కోసం వాళ్ళ బిడ్డ కోసం రాత్రికి రాత్రే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని మెడికల్ సీట్ పేదోనికి రావాల్సిన మెడికల్ సీటు అగ్రవర్ణ పేదోనికి, అలాగే ఏది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రావాల్సిన మెడికల్ సీట్ను కొట్టుకపోయిండు. అది కదా మొన్న కదా కేసు అయింది. నేను మొన్న కదా వీడియో చేసింది. మన సోయి లేకుండా మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం మనం మరి? ఇక ఇది ఇట్లా ఉంటే ఇక కొందరు తమిళనాడు వాడు బీఆర్ఎస్ మీడియా ఛానల్ అయితే దొరికింద్రా సంబరం అన్నట్టు, కుక్కకు బొక్క దొరికినట్టు ఇక కంకుతా ఉన్నారు. దాన్ని ఒకసారి ఆ తమిళనాడు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇలా ఒక విశ్వాసం లేని కుక్క కూడా ఉన్నది. ఆ కుక్క ఛానల్ కూడా నేను చెప్పాను నేను, ఎందుకంటే నాకు చూసి విసుగు పుడుతుంది. మేము ఒకసారి చెప్తాను నేను, అది తమిళనాడులో భాగవతం ఏంది కథ ఏంది అనేది ఇలా చెప్తాం. ఇగో ఇది నువ్వే పెట్టినావు, నీ ఛానల్ పేరు తీసేసిన, ఎందుకంటే నువ్వు తిన్న కంచకాన్ని ఏరిగే బాపతిగానే ఉన్నావని నేను తీసేసిన. నిరుద్యోగులను ఎంట్రీతో పారిపోయిన తీర్మానం. ఏడికి పారిపోయాడు? బోడుపల్లకు పోతే ఎనీ టైం ఉంటాడు. మార్నింగ్ న్యూస్ టైంలో ఎనీ టైం 8 గంటల నుంచి 10 గంటల దాకా మార్నింగ్ న్యూస్లో ఉంటాడు. నువ్వు లైవ్లో పోయి మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఆ విషయం నీకు కూడా తెలుసు. మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత ప్రజల సమస్యల గురించి 2 గంటల పాటు చర్చ అక్కడ. నీకు తెలియదా? ఎటు పారిపోయాడు? మరి నువ్వు కొట్లాడలేవు, నువ్వు పొడుగానివే కదా. తిన్నకాడ ఎరుగుతే ఎట్లుంటుంది అంటే గలీజ్ ఉంటుంది, అది మంచిగా ఉండదు, పద్ధతి ఉండదు. నీకు అందుకే నీ ఛానల్ తీసేసిన నేను. మనం పెద్ద మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు మనం ఏది నిజమేదో అబద్ధమేదో నిజంగా అసలు అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకోకుండా వార్త రాస్తాం మనం. మళ్ళీ పెద్ద ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ మనం ఇట్లా. ఇక ఈడోడు ఈ ఛానల్ ఒకటి. ఇక బీసీ ఎటువంటి దాటే అసలు తమిళనాడు కూడా ఏం పడతారు, మర్యాదగా అడిగితే దాడి చేయాలని చూస్తారు. ఎవరు దాడి చేసిరు? ఓళ్ళు దాడి చేసి ప్రత్యక్ష సాక్షులు చెప్పింది కదా ఓళ్ళు. మరి అంటే మనం వ్యూస్ కోసం మనం ఎవరు వినన్నా బట్ట కలిసి మీదెత్తాం అన్నట్టు వ్యూస్ కోసం. ప్రెస్ క్లబ్లో రచ్చ పారిపోయినా తీర్మానం. ఎటు పారిపోయినరా? యాడికిరా పారిపోయింది? పారిపోయిన మళ్ళీ మార్నింగ్ న్యూస్కి ఎందుకు వచ్చిండ్రా మరి? ఓడు పారిపోయాడు. సిగ్గుండాలి మనం మాట్లాడి. నిరుద్యోగుల ఎంట్రీతో తీర్మానం వలన పారిపోయిన తీర్మానం వలన పారిపోయాడే. ఇక మొత్తం పారిపోయిన మళ్ళీ అంటే నీకు ఇప్పుడు నిరుద్యోగులు బోడుపల్లి పోతే క్యూనిస్ ఆఫీసులో దొరకకుండా పారిపోతాడా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పారిపోయింది ఏటన్నా? మనకు కొంచెమైనా సిగ్గున్నదా మాట్లాడడానికి? జియో 46 తీసుకొచ్చింది ఎవడరా? ఈ తమిళనాడు పెట్టినాడు అంటున్నా. జియో 46 తీసుకొచ్చింది ఎవడరా? నీకు పైసలు ఇచ్చా నీ బాస్ కాదురా లుచ్చా. ఇక ఇదోటి ఇష్టమన్నట్టు తమిళనాడు. ఇక న్యూస్ లైన్ శంకర్ గారు వాడోటి, ఆ సిగ్నల్ టీవీ ఆ శివారెడ్డి గారు వాడోటి. ఎవరిని వాడతా అని మా బతుకులు, అరే మా బీసీల బతుకులు, బీసీల ఎస్టీల బతుకులు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% లేనోడికి 10% రిజర్వేషన్ ఇచ్చి అందులో అగ్రవర్ణ పేదలకు రావాల్సిన ఉద్యోగాలను వాళ్ళ అగ్రవర్ణ పేదలు పొందాల్సిన వాళ్ళు ఒక లబ్ధిని మీరు 10-12 ఎకరాలను భూస్వాములు పొందుకుంటా తమాషాలు చేసుకుంటా మా బీసీల బతుకులు, ఎస్సీల బతుకులు, ఎస్టీల బతుకులు నడి రోడ్డు మీద బాధేస్తున్నారు. ఏదో ఒక రోజు మేము భర్తం మేము అందరం ఏకమవుతున్నానని మీకు భయం అవుతా ఉన్నది. ఈ కుట్రలని ఇంకా యుద్ధం మిగిలే ఉంది, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది. ఈ కుట్రలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నంలో ఉంటాం మేము. 100% మా ఓడేవాడు మందోడేవాడు, మా ఓడికి మాటలు చెప్పి పంపించడం ఎవడని మాకు క్లియర్గా తెలుసు. అన్నీ ఉన్నాయి మేము. మన తమిళనాడు పెట్టగానే భయపడేవో ఎటో ఏం కాలే, ఇంకా ముందే ఉన్నది ఆట. అన్నీ ఉంటాయి, ఎందుకు టెన్షన్? దయచేసి మిత్రులారా నిజాలు తెలుసుకోవాలి. అక్కడ డిఎస్సికి సంబంధించి నిరుద్యోగుల గురించి తీర్మానం వలన మాట్లాడితే అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది. నిజంగా మల్లన్న గారితో ఒకసారి మాట్లాడేయాలని ప్లకార్డులు పట్టుకుని చూపించి మల్లన్నతో మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా కొందరు ఓయూకు సంబంధించిన కొందరు వ్యక్తులు మాత్రమే కొందరు వ్యక్తులు వచ్చి ఆలస్యం చేసే ప్రయత్నం చేశారు. దానిలో ఏం కాలే. కొట్లాడితే మల్లన్న కొట్లాడతాడు. అధికార పార్టీలో ఉన్న అప్పుడు కొట్లాడిండు, ప్రతిపక్షంలోనే ఇప్పుడు కొట్లాడి పార్టీ సస్పెండ్ చేసిన పార్టీని లెక్క చేయకుండా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి కొట్లాడినందుకే, ఉద్యోగాల గురించి కొట్లాడినందుకే, కీలకంగా ఈడబ్ల్యూఎస్ గురించి కొట్లాడినందుకే పార్టీ సస్పెండ్ చేసింది. కులగణన తప్పులతడా చేశారని కొట్లాడినందుకే పార్టీ సస్పెండ్ చేసింది. కొట్లాడడం ఆయనకి కొత్త ఏం కాదు, ప్రతి అంశం మీద కొట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.